తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు వయసు నిండి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదువుకునే అమ్మాయిలకు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా స్కూటీలను పంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే అమ్మాయిలందరూ కూడా తమకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఎప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సరికొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ త్వరలోనే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచితంగా స్కూటీలను పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల యొక్క సాధికారత స్వాతంత్రాన్ని పెంపొందించడంలో భాగంగా మహిళలకు ఉచితంగా స్కూటీలను అందజేస్తామని తెలియజేసింది. కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీలో మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం కూడా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ స్కూటీలకు రాయితీలను అందిస్తుంది. ఆ రాయితీలను ఉపయోగించుకుని స్కూటీలను కొనుగోలు చేసి రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా అందజేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. కాగా ఈ పథకాన్ని ఉపయోగించుకొని 350 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 70,000 స్కూటీలను ఆర్డర్ ఇచ్చింది. త్వరలోనే స్కూటీలను యువతలకు పంచాలని ప్రభుత్వం తహతహలాడుతుంది. త్వరలోనే పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నందున ఈ ఉచిత స్కూటీలను పంపిణీ చేసి మహిళల్లో ఆదరణ పొంది తాము లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు భావించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఉచిత స్కూటీ పథకం ముఖ్య ఉద్దేశాలు ఇలా ఉన్నాయి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం 18 ఏళ్లు పైబడిన మహిళలకు సాధికారత కల్పించడం, స్వతంత్రంగా స్వావలంబన కల్పించడం, మహిళలు స్వతంత్రంగా కాలేజీకి రోజువారీ వెళ్ళి రావడం ద్వారా వారి యొక్క ఆత్మస్థైర్యం బలపడుతుందని ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ తెలంగాణ ఉచిత స్కూటీ పథకం యొక్క అర్హతలు ఇలా ఉన్నాయి. స్కూటీ పథకం సదుపాయాన్ని పొందాలంటే మహిళలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తు చేసే నాటికి మహిళల వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దరఖాస్తుదారుడు కనీసం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి చిరునామా మరియు పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. చిరునామా ఖచ్చితంగా తెలంగాణ వారై ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారే స్కూటీ పథకానికి అర్హులుగా ఉంది. తెలంగాణ ఉచిత స్కూటీ పథకానికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, అడ్రస్ రుజువు, పాస్పోర్ట్ సైజు ఫోటో, వయస్సు సర్టిఫికెటు మరియు ఇన్కమ్ సర్టిఫికెటు. ఈ పత్రాలన్నీ కావాలి. మరియు ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారే అర్హులుగా తెలుస్తుంది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం ఈ ఉచిత స్కూటీ పథకాన్ని అందించే అవకాశం స్పష్టంగా ఉంది. కనుక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. లేనివారు దరఖాస్తు ఫారాన్ని పూరించి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు వస్తే ఆ రేషన్ కార్డు యొక్క జిరాక్స్ను ఈ ఉచిత స్కూటీ పథకం యొక్క దరఖాస్తు ఫారానికి అటాచ్ చేసి ఉచిత స్కూటీ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. లేదు రేషన్ కార్డు ఇంకా రాలేదంటే కనీసం దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్నైనా సరే దరఖాస్తు ఫారానికి అటాచ్ చేయడం ద్వారా మీరు ఉచిత స్కూటీ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.